హే గాయ్స్, విజయనగరంలో ఎంతమంది టెంపుల్ని విజిట్ చేశారు? ఇదైతే దుప్పాడలో ఉంటుంది మంట. ఇది వచ్చేసరికి అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. వెంకటేశ్వర స్వామి హృదయంలో ఆదిలక్ష్మి ఉంటుంది. చుట్టూ 7 లక్ష్మిలు ఉంటాయి. శనివారం వచ్చేసరికి మనకి భజనానంద హారతులు జరుగుతాయి. సో ఇది వచ్చేసరికి 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 20 minutes వరకు అవుతుంది. హారతులు అయితే చాలా బాగుంటాయి. సో ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే సాటర్డే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. సో దీంతో పాటు ప్రతి నెల ఏమేమి జరుగుతాయో చెప్తాను. చిట్టా నక్షత్రం నాడు సుదర్శన హోమం జరుగుతుంది. శ్రావణ నక్షత్రం నాడు స్వామివారికి పంచామృత అభిషేకం చేస్తారు. ఇంకా శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం కూడా చేస్తారు. దీంతోపాటు సాయంత్రం పూట విష్ణు సహస్రనామాలు అవి చదువుతారు. సండే వచ్చేసరికి పిల్లల కోసం బాలభారతి కూడా ఉంటుంది. సో అక్కడ వచ్చేసరికి శ్లోకాలు, యోగా, డ్యాన్స్ ఇవన్నీ నేర్పిస్తారు. సో ఈ టెంపుల్ వచ్చేసరికి డాడీ అలా మావయ్య స్టార్ట్ చేశారు. బాలాజీ ఉమా దంపతుల చేత ప్రారంభించబడింది. సో నార్మల్గా వైజాగ్, విజయనగరం చుట్టుపక్కల ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. లేదు వైజాగ్, విజయనగరంకి ఎవరైనా వస్తున్నట్టయితే ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయడానికి పెట్టుకోండి. సో చూడాల్సిన టెంపుల్. బాలభారతి టైమింగ్స్ వచ్చేసరికి సండే మార్నింగ్ 9 to 11 ఉంటుంది. నార్మల్గా డైలీ ఈ టెంపుల్ మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 11 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈవినింగ్ 5 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.